ఎస్పీడీసీఎల్ యాజమాన్యం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ప్రజల వద్దకే విద్యుత్తు సేవలు అందించే ఆలోచన చేస్తోంది. ప్రతి మంగళవారం, గురువారం ప్రజాబాట, బస్తీబాట కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ప్రజాప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా టీజీఎస్పీడీసీఎల్ ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. వినియోగదారుల ఇంటి వద్దకు వెళ్లి విద్యుత్తు సమస్యల పరిష్కారం చేయాలని నిర్ణయించినట్లు టీజీఎస్పీడీసీఎల్ యాజమాన్యం ప్రకటించింది. ఇంతకీ ప్రజాబాట, బస్తీబాటలో ఏ కార్యక్రమాలు చేపడతారు? అధికారులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లినప్పుడు వినియోగదారులు ఎటువంటి సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లాలి? తదితర అంశాలపై మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్. ఇంతకుముందు కరెంటు వినియోగదారులు తమకు సమస్యలు వస్తే కార్యాలయాల చుట్టూ లేదంటే అధికారుల చుట్టూ తమ కాళ్ళ చెప్పులు అరిగేలా తిరిగేవాళ్ళు. కానీ ఇకపై మీరు మీ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మేమే మీ బస్తీకి వస్తాం, మీ కాలనీకి వస్తామని అధికారులు అంటున్నారు. అందుకే వినియోగదారులకు సమస్యలు పరిష్కరించేందుకు ప్రజాబాట, బస్తీబాట అనే ఒక వినూత్న కార్యక్రమానికి టీజీఎస్పీడీసీఎల్ కొత్త శ్రీకారం చుట్టింది. ఈ టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో మొత్తం 21 సర్కిళ్ళు ఉన్నాయి. 21 సర్కిళ్లలోని గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, తండాల్లో కావచ్చు, వివిధ ప్రాంతాల్లో కావచ్చు, కాలనీల్లో కావచ్చు, ఏ సమస్యలు ఉన్నాయి, వాటిని ఎలా పరిష్కరించాలని ఇంజనీర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళంతా కూడా ప్రతి మంగళవారం, గురువారం ఆయా కాలనీలో, ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తారు. అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, లేదంటే యార్డులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వివిధ సమస్యల్ని ఎక్కడికక్కడ దాదాపు పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా వేలాడుతున్నటువంటి వైర్లను వాటిని బిగించే ప్రయత్నం చేస్తారు. వంగినటువంటి పోల్లను సరిచేసే ప్రయత్నం చేస్తారు. తుప్పుపట్టినటువంటి పోల్లను వాటి స్థానంలో వేరే నూతన పోల్లను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తారు. అంతేకాదు రకరకాల సమస్యలు అంటే వినియోగదారులు తమ కాలనీలో కావచ్చు, లేదంటే ఇళ్లలో కావచ్చు ఉన్నటువంటి సమస్యలను కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. వాటిని కూడా అక్కడికక్కడ పరిష్కరిస్తారు. ఇక అవి కాకుండా వర్షాకాలంలో వినియోగదారులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను కూడా వివరిస్తారు. ఎందుకంటే ఎర్తింగ్ రావచ్చు, లేదంటే షాక్ కొట్టవచ్చు. ఈ కరెంటు పోల్లకు పశువులను కట్టేస్తే ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయి, అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉంటే పిడుగుపాటు ఎలా సంభవిస్తుంది, దానివల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి, ప్రాణ నష్టం జరగకుంటే ఎలా జాగ్రత్త పడాలి అనే అంశాలను కూడా అధికారులు వాళ్ళకి వివరించే ప్రయత్నం చేస్తారు. మరొక వైపు ఈ కరెంటు అప్ అండ్ డౌన్ కావచ్చు, లేదంటే లో వోల్టేజ్ సమస్యలు వచ్చినా కూడా వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా వినియోగదారులు ఎదుర్కొనేటువంటి క్షేత్రస్థాయి సమస్యల్ని అధికారులు పర్యటించి పర్యటనలో భాగంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పినటువంటి సమస్యల్ని సావధానంగా విని అక్కడ ఉన్నటువంటి ఏఈ, లేదంటే డిఈ, లేదంటే ఎస్ఈ, లేదంటే సిఈ, లేదంటే డైరెక్టర్లు వాళ్ళంతా కూడా అక్కడికక్కడే సమస్యని ఏ స్థాయిలో పరిష్కరించాలి, ఎన్ని రోజుల్లో పరిష్కరించాలి, ఎంత సమయంలో దాన్ని వినియోగదారుకి తిరిగి సమస్య పరిష్కారం అవుతుందనేది కూడా అక్కడే హామీ ఇస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి కదులుతారు. ఇలా ఇక నుంచి వినియోగదారులకు సంబంధించినటువంటి ప్రతి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకోవడంతో పాటు సమస్యలు పరిష్కరించేందుకే ఈ ప్రజాబాట, బస్తీబాట అనే కార్యక్రమాన్ని చేపట్టినట్లు కూడా ఎస్పీడీసీఎల్ యాజమాన్యం చెప్తుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు అధికారులు అయితే బస్తీల్లో తిరగలేదు, కాలనీలో తిరగలేదు, ఇంటింటికి తిరగలేదు. దీనివల్ల ఇంటింటికి ఉన్నటువంటి సమస్యను ప్రతి ఒక్క వినియోగదారుని నేరుగా కలిసి అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ కావచ్చు, లేదా సబ్స్టేషన్ కావచ్చు, ఆ కేటగిరీలో ఉన్నటువంటి ఏ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అనే వాటిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా కొత్త కనెక్షన్లు, ఇటువంటి కొత్త కనెక్షన్లు కావచ్చు, ఇప్పటికే ఉన్నటువంటి కనెక్షన్లు కావచ్చు, వాటి ఎదురవుతున్నటువంటి అపష్కృత సమస్యలు కావచ్చు, వాటన్నిటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని అధికారులు అంటున్నారు. ఇవి మొత్తానికైతే ప్రజాబాట, బస్తీబాటకు సంబంధించినటువంటి తాజా సమాచారం.